మధుడు కైటభుడు ఎవరు? పురాణ కథ ప్రకారం సృష్టి ఆరంభంలో శ్రీమహావిష్ణువు క్షీరసాగరంపై ఆదిశేషుడిపై యోగనిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన కర్ణమలాల నుండి 2 మహా అసురులు పుట్టారు. వారే మధుడు మరియు కైటభుడు. అత్యంత బలవంతులు, గర్వంతో నిండినవారు. దేవతలను, ఋషులను హింసించేవారు. సృష్టికర్త బ్రహ్మదేవుడినే చంపాలని ప్రయత్నించారు. బ్రహ్మదేవుడు భయంతో శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు నిద్ర లేచి మధుడు, కైటభులతో యుద్ధం చేశాడు. యుద్ధం 5000 సంవత్సరాలు సాగింది. కాని ఆ ఇద్దరూ వరాల వల్ల మరణించలేదు. విష్ణువు వారిని స్తుతించాడు. వారు ఆనందించి ఇలా వరం ఇచ్చారు: మమ్మల్ని ఎక్కడ చంపాలో మీరు నిర్ణయించండి. అప్పుడు విష్ణువు నవ్వి చెప్పాడు: నీళ్లలో లేని చోట చంపుతాను. అప్పటికి ప్రపంచమంతా నీళ్లే ఉన్నాయి. విష్ణువు తన తొడలపై నీళ్లు కాని స్థలం వారిని ఉంచి చక్రంతో సంహరించాడు. మధుడు, కైటభుడు వైకుంఠతరం ద్వారపాలకులుగా ఉన్నారు. వారి పేర్లు ఎలా ప్రసిద్ధయ్యాయి? మధుడు అతని రక్తం నుండి మధువు, తేనె లాంటి తీపి పుట్టిందని నమ్మకం. కైటభుడు భయంకర రూపం కలవాడు. ఎంత బలం, వరాలు ఉన్నా అహంకారం ఉంటే వినాశనం తప్పదు. విష్ణు భక్తి రక్షణ ఇస్తుంది.